భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సంవత్సరం సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యారాశి వారికి రజయుగం పట్టబోతుంది. ఎన్నో సంవత్సరాల తరబడి తీరనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కలిగినటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి గ్రహగతులు రాబోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి అంశాలు వస్తున్నాయి. తీరనటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. రుణాలు తీరతాయి. రుణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, ఆర్థికపరమైనటువంటి వ్యవస్థల నుండి మీరు తీసుకునేటువంటి అప్పులు ఇవన్నీ కూడా సరళీకృతమవుతాయి. మీరు అనుకున్నటువంటిది చేయగలుగుతారు. కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వారి అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు అనుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి తీర్పులు రావడానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా సంవత్సరాల తరబడి ₹1 ఆదాయాన్ని సంపాదించలేకపోతున్నాం. అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోతుంది. ఏం చెయ్యాలో తెలియనటువంటి సందిగ్ధకరమైన స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం సహాయం చేసినట్టుగా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి లేక స్నేహితుడి యొక్క రూపంలో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానానికి సౌఖ్యం లభిస్తుంది. మానసికమైనటువంటి ఆందోళనలు వదిలిపెట్టి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా మీరు ఆందోళన పడుతూ ఉంటారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ సమీప ప్రాంగణంలో లక్ష్మీనారాయణుల యొక్క ఆలయ ప్రాంగణం ఎక్కడైనా ఉన్నా, విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడు అవ్వచ్చు, అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని అవ్వచ్చు, విశేషంగా పూజించండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణంలో శ్రీచక్ర మేరువు కలిగినటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విశేషించి అమ్మవారికి కుంకుమతో లేదా ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయించగలిగితే అద్వితీయమైన ఫలితాలని ఈ రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.